హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ అండి. పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే పాలకూర కూడా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పాలకూర ఈ ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో 4 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ బటర్, అలాగే 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దించేసుకోవడమే. రెడీ అయిపోయిందండి పాలక్ పన్నీర్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.